1995 నాటి వక్ఫ్ చట్టంలో సవరణ బిల్ తెచ్చిందనమాట. ఎప్పుడు అంటే 1990 నాటి దాన్ని ఇప్పుడు 2024లో సవరణ చేసిందనమాట. అసలు ఆ వక్ఫ్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. అంటే పుణ్య, మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ఆస్తులు ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులను నియంత్రించడానికి చట్టం స్థాపించబడింది. ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింల జీవన స్థితులు మెరుగుపరుచుకుందుకు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే కొరకు వాడాలి. వక్ఫ్ బోర్డులో సుమారుగా మనకి 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి. అంటే ఈ భూములు ఎంత ఉన్నాయంటే మనకి మతపరమైన పుణ్యపరమైన భూములు 9,40,000 విస్తీర్ణంలో ఉన్నాయట. దాని నుంచి వచ్చే ఆస్తులు ఏంటంటే మనకి 8,70,000 వస్తున్నాయి. ఆస్తులను పర్యవేక్షిస్తున్నారు. వక్ఫ్ చట్టం 1998 యూపీఏ ప్రభుత్వం 2013లో కొన్ని సవరణలు చేసి బోర్డు అధికారాలను పెంచింది. దాతలు ఇచ్చిన ఈ భూముల్ని అమ్మే అధికారం ఈ బోర్డు కూడా లేదంట. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డుల విస్తృతమైన హక్కులు ఉన్నాయి. ఇలాంటి ఆస్తులను సర్వే చేయడానికి ఆలస్యం అవుతుందని ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. మొట్టమొదటిసారిగా దీన్ని 1954లో తీసుకొచ్చారు. తర్వాత మరిన్ని అధికారులను ఖర్చుపెడుతూ 2013లో మరోసారి సవరించారు. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఇప్పుడు మనకి నేడు 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే బోర్డులు 30 ఉన్నాయంట. 2020 వక్ఫ్ సవరణ బిల్లుపై 2021 జేపీసీ చైర్మన్గా జగదంబికా పాల్ దీనికి చైర్మన్గా ఉన్నది ఎవరంటే మనకి జగదంబికా పాల్ అనమాట. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2024 అధ్యయనంపై 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా బీజేపీ సీనియర్ ఎంపీ అయినటువంటి జగదంబికా పాల్ నియమితులయ్యాడు. స్పీకర్ ఎవరు ఓం బిర్లా. ఆగస్టు 15 నియమాన్ని చేపట్టినట్టు లోక్సభ సచివాలయం ఆగస్టు 13 ప్రకటించింది. ఉత్తరప్రదేశ్కు 4 సార్లు పార్లమెంట్కి ఎంపికైన అయ్యారంటే ఈ జగదంబికా పాల్. ఇప్పుడు ఈ బిల్లును ఎప్పుడంటే మనకి 2024 ఆగస్టు 8 లోక్సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ఎవరంటే కిరణ్ రిజిజు ప్రవేశపెట్టాడు. దీనికి చైర్మన్గా ఉందేమో మనకి జగదంబికా పాలు, స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చేసి ఏమో కిరణ్ రిజిజు. ఇప్పుడు దీనికి అంటే వక్ఫ్ అంటే ఏంటంటే మతపరమైన భూముల యొక్క సవరణకు సంబంధించి అనమాట. దీంట్లో 40 సవరణలు చేసిందనమాట. ఇప్పుడు 2014లో కేంద్ర వక్ఫ్ మండలి మహిళలు కూడా ప్రాతినిధ్యం